మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. కొలంబస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్లోరిడాకు బయలుదేరిన స్పిరిట్ ఎయిర్లైన్స్ విమానం మెకానికల్ సమస్యల కారణంగా శుక్రవారం ఉదయం టాక్సీవేలోకి తరలించామని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులను మెట్ల మీదుగా టాక్సీవే పైకి తరలించారు. లాస్ వెగాస్ లోని ఒక రిసార్ట్ లో నిర్వాహకుడు అతిథుల గది నుండి $1,00,000 కంటే విలువైన నగదు మరియు విలువైన వస్తువులను దొంగిలించాడని గుర్తించారు. కొట్టేసిన బ్రాస్లెట్ ధరించి పట్టుబడ్డాడు అధికారులకు. నార్త్ కెరోలినాలో శుక్రవారం ఉదయం I-95 వైడనింగ్ ప్రాజెక్ట్ దగ్గర భారీ యాక్సిడెంట్ జరగడంతో ఒక లైన్ ని క్లోజ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ట్రక్కు మరో 2 వాహనాలు ఒక SUV వెనక నుండి ఢీకొన్నట్టు గుర్తించారు. మెక్సికోలోని కరేబియన్ తీరంలో రిసార్ట్ సమీపంలో పోలీసుతో సహా 4 వ్యక్తుల మృతదేహాలను కనుగొన్నామని అధికారులు తెలిపారు. అందరినీ తలపై కాల్చి చంపినట్టు నిర్ధారించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు పోలీసులు. దక్షిణ ఫిలడెల్ఫియాలో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 క్రిప్టోఫర్ కొలంబస్ బౌలేవార్డ్లో ఇంధనం తక్కువగా ఉన్న సమయంలో పైలట్ విమానాన్ని ల్యాండ్ చేసినట్లు తెలిపారు. గత 3 నెలల్లో న్యూజెర్సీలో 200లకు పైగా భూ ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదికలు చెబుతున్నాయి. బ్రోంక్స్లోని సబ్వే స్టేషన్ సమీపంలో గురువారం 30 ఏళ్ల మహిళపై కాల్పులు జరిపారు. ఆమె కాలికి గాయమైంది. హాస్పిటల్కు తరలించినట్టు అధికారులు తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రముఖమైన పెరోల్ ప్రోగ్రాంను తాత్కాలికంగా మూసేసింది. దీనివలన అధికారిక వలసదారులు సరిహద్దు దాటడంలో మోసం జరుగుతున్నట్టు గుర్తించారు. చనిపోయిన వ్యక్తుల సోషల్ సెక్యూరిటీ నంబర్లు, చిరునామాలతో మోసం చేస్తున్నారని తెలిపారు. మాన్స్టన్ ప్రాసెసింగ్ సెంటర్లో గతంలో ఉన్న 96 మంది వలసదారుల బృందం ప్రభుత్వ సిబ్బంది చెడుగా ప్రవర్తించారని ప్రభుత్వంపై దావా వేస్తున్నట్లు హైకోర్టుకు తెలిపింది. 2 NYPD సార్జెంట్లను దుండగులు కాల్చి చంపారు. స్థానిక మహజాంగ్ పార్లర్లో జరిగిన దోపిడీకి దర్యాప్తు కోసం వెళ్లిన వారిపై కాల్పులు జరిపినట్టు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.